యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ వీడియో చూస్తున్న వారిలో క్రీస్తు సంఘ సభ్యులకు, సువార్తకులకు, బోధకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది దేవుని కృపను బట్టి మీ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఈ వాక్యము లేదా ఈ వాక్యము లేదా ఏదో మంచి మంచి టాపిక్స్ చెప్పడానికి గల కారణం ఏంటి? సువార్త చెప్పడానికే కదా. ఏంటి ఆ సువార్త? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. ఏలనగా లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేపబడును అని వాక్యం చెప్తుంది. అయితే ఇది యేసుక్రీస్తు కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా 2025 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 2000 అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే ఈ భూమి పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. కానీ యెరూషలేములో మొట్టమొదటి శతాబ్దంలో, మొట్టమొదటి సంవత్సరంలో ఆ యొక్క యెరూషలేములో ఆయన యూదుల చేత పట్టబడి ఆయన శిలువ మరణం పొంది ఈ సర్వ మానవాళి కోసం, ఈ సర్వ మానవాళి పాపముల కోసం ఆయన బలి ఉన్నాడు. అంటే ఆయన సిలువ వేయబడ్డాడు. నేను చేసిన తప్పులకి యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అయితే నేను చేయవలసిన పని ఏంటంటే మన పాపములు ఒప్పుకొని క్రీస్తు యొక్క మాటలు విని విశ్వసించి మారు మనసు పొంది మునుపున్న జీవితం ఎలా జీవించావు ఆ జీవితాన్ని వదిలి క్రీస్తు ఎలా బ్రతికాడు, క్రీస్తు స్వభావం ఎలా ఉంది, క్రీస్తుకున్న మనసు ఎలా ఉంది, ఆ జీవితంలోకి వచ్చి క్రైస్తవ్యం అనే జీవితంలోకి మనం వచ్చి క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు కదా అని అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు గలతీలో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్తున్నాడు. అయితే మనము ఎప్పుడైతే సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని తాను సంపాదించిన తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో చేర్చబడి సంఘ సభ్యులమయ్యి క్రైస్తవ్యంలోకి వచ్చి సహోదరుడు అనబడిన తరువాత మనం ఏ విధంగా అయితే రక్షించబడి తన సంఘంలోకి, అంటే క్రీస్తు సంఘంలోకి వచ్చామో, అలాగే అనేకులు రక్షించబడి తన సంఘంలోకి రావాలంటే నీ మీద నా మీద ఒక బాధ్యత ఉంది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. పౌలు గారు చేసిన సువార్త పరిచర్య, పౌలు గారు చేసిన సేవ ఈ రోజుల్లో ఏ రాష్ట్రంలో చూసుకున్నా, ఏ జిల్లాలో చూసుకున్నా, లేదా ఏ స్థానిక సంఘాల్లో చూసుకున్నా, లేదా ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో, ఆయా ఊర్లలో, జిల్లాలలో, క్రీస్తు సంఘాలలో చూసుకున్నా సత్యమైన సువార్త ఎవరైనా ప్రకటిస్తున్నారంటే ప్రకటిస్తున్నారు. కానీ అన్ని చోట్ల, అన్ని వైపులా, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో సువార్త ప్రబలం చెందటం చాలా అరుదుగా ఉంది. ఎంత ప్రకటిస్తున్నప్పటికీ, అంటే అసత్యం అనేది ఎక్కువగా ప్రబలం చెందుతుంది, నిజం అనేది ప్రబలం చెందటం లేదు. ఎందుకని అంటే
సత్యాన్ని వినకుండా సాతాను అడ్డంగా పరుస్తున్నాడు. సో మనం సువార్త విని సంఘ సభ్యులుగా అవ్వాలి. ఏంటి, బాప్టిజం తీసుకున్న తర్వాత క్రీస్తు సంఘంలోని మాత్రమే సభ్యులు అవ్వాలా? మరి ఏ సంఘంలో సభ్యులం అయితే క్రైస్తవులం కాదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ బైబిల్లో ఉన్నది ఒకటే సంఘము, అదే క్రీస్తు సంఘము, అదే దేవుని రాజ్యం. వేరు వేరు సంఘాలు ఉన్నప్పటికీ అవి క్రైస్తవ్యం కాదు, అది క్రైస్తవులు అనే భ్రమలో ఉన్నారు. కాబట్టి క్రీస్తు సంఘము మాత్రమే సత్యం. సంఘం బోర్డు, క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి, క్రీస్తు సంఘం అని బోర్డు ఉంటే సరిపోదు, క్రీస్తు బోధ కూడా ఉండాలి. క్రీస్తు బోధ చేస్తే సరిపోదు, ఆ యొక్క క్రీస్తు నడవడి కూడా, క్రీస్తు మాదిరి నడవడి కూడా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసునకు ఉన్న మనసు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడు ఎన్నో జిల్లాలలో, ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో రాష్ట్రాలలో క్రీస్తు సంఘాలు ఉన్నాయి. కానీ బైబిల్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు, వెల్ గుడ్. కానీ సువార్త సభలు, ఎంతమంది సువార్తకులు, ఎంతమంది బోధకులు ఆయా స్థానిక సంఘాల ద్వారా బహిరంగ సభలు పెడుతున్నారంటే లేదే. సత్య సువార్తలు ప్రకటించడానికి చాలా చాలా ప్రదేశాలలో బహిరంగ సువార్త సభలు పెడతారు. కానీ క్రీస్తు సంఘంలో అది ఎక్కడ స్థానిక సంఘం అయినప్పటికీ బహిరంగ సువార్త సభలు పెడుతున్నామనంటే చాలా తక్కువ అండి. అంటే నేను అందరినీ అనట్లేదు, అలాగని చెప్పి నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. అంటే క్రీస్తు సంఘ సువార్త సభలు పెట్టి సత్యాన్ని ప్రకటిస్తే సత్యం అనేది ప్రబలం చెందుతుంది అన్నది నా యొక్క ఆకాంక్ష, నా యొక్క ఆలోచన, నా ఉద్దేశము. అలాగే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సమస్త జనులకు మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అని వాక్యం ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయడని వాక్యం చెప్తుంది. కాబట్టి సో నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఎంతైనా ఉంది, భారం నా మీద ఉంది అని పౌలు గారు అంటున్నాడు. అయితే సువార్త ప్రకటించుటకు సిగ్గుపడకూడదు. ఈ లోకంలో ఎన్నో విషయాలకి ఎంతోమంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఆత్మీయత దగ్గరకు వచ్చేసరికి, క్రైస్తవ్యం దగ్గరకు వచ్చేసరికి, వాక్యం చెప్పడానికి కానీ, ఆరాధనలో పాటలు నడిపించడానికి కానీ, ఆరాధన 5 భాగాల్లో ఎవరు ఏ సహోదరుడు ఏమి నడిపించాలన్నా లేదా సువార్త ప్రకటించాలన్నా సిగ్గుపడకూడదు. ధైర్యంగా వాక్యం చెప్పాలి, ధైర్యంగా సువార్త చెప్పాలి. సో క్రీస్తు సంఘ సభ్యుడిగా, క్రీస్తు సంఘ బోధకుడిగా నా విన్నపం, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించండి. ఇది నిజమైన సంఘంలో చేరండి అనేది నా భావన. అలాగే బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సువార్తను ప్రకటించాలన్నదే బైబిల్ ఉద్దేశం. ఎన్నో క్రీస్తు సంఘాలు ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయంటే చాలా చోట్ల చెందుతున్నాయి. కానీ కొన్ని చోట్ల సంఘము ఎంతమంది సభ్యులు ఉంటే అంతేమంది ఎన్ని సంవత్సరాలైనా ఉంటున్నారు. కారణం, సువార్త స్థానిక సంఘాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో సువార్త ప్రకటించే బాధ్యత ఎవరికీ లేకపోవడం. సో మీ అందరూ గుర్తుంచుకోండి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను.